హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. నేను ఈ వీడియోలో అమ్మవారికి ఇలా 2 స్టెప్ శారీని ఎలా కట్టాలి అనేది క్లియర్‌గా చూపిచ్చా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శారీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పళ్ళు పార్ట్ అండ్ మనం డ్రేప్ చేసుకునే పార్ట్ ఒకటి. ఈ డ్రేప్ చేసుకునే పార్ట్‌ని మనం చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం సేమ్ శారీ ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఆ ఎడ్జ్ కాడ నుంచి శారీ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ జస్ట్ చూపించడం కోసమనే శారీని డైరెక్ట్‌గా కింద పరుచుకున్నాను. మీరు పూజ కోసం అయితే శారీ కింద ఏదైనా క్లాత్ వేసుకొని ఇలా ప్లీట్స్ పెట్టుకోండి. ఇలా శారీ మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్నాక ఆ ప్లీట్స్‌ని సెక్యూర్ చేయడానికి సేఫ్టీ పిన్స్ కాకుండా మనం బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా! అవైతే పెట్టుకోండి. ఇలా సగం శారీ మొత్తం ప్లీట్స్ పెట్టుకున్నాక ఆ ప్లీట్స్‌ని మనం క్లిప్స్‌తో సెక్యూర్ చేయాలి. సో దట్ ఆ ప్లీట్స్ ఎటు కదలకుండా సెక్యూర్‌గా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన శారీని కూడా ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేశా. సో దట్ మనకి ఈజీగా ఉంటది శారీని మొత్తం ప్లీట్స్ పెట్టడానికి. పళ్ళు పార్ట్ వదిలేసి 75% శారీ మొత్తం ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా 75% శారీ మొత్తం ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఆ ప్లీట్స్ అన్నిటిని కలిపేయండి. అలా శారీ మొత్తం ప్లీటింగ్ అయిపోయాక ఇప్పుడు పళ్ళు పార్ట్ తీసుకొని పళ్ళు పార్ట్‌ని కూడా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్లీట్స్ చేసుకోండి. ఇలా శారీలో పెద్ద బార్డర్ ఉంటే ఆ బార్డర్‌కి హాఫ్ తీసుకొని ప్లీట్స్ స్టార్ట్ చేయండి. లేదు చిన్న బార్డర్ ఉందంటే ఆ బార్డర్ ఎంత ఉంటుందో అంతవరకు ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు కొంచెం శారీ వదిలేసి మిగతాది మొత్తం పళ్ళుకి పెట్టేసుకోండి ప్లీట్స్. ఇలా పళ్ళు పార్ట్ మొత్తం నేను సేఫ్టీ పిన్స్‌తో కాకుండా గుండు సూదులతో సెక్యూర్ చేశా. సో దట్ శారీకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అండ్ ఈ శారీ డ్రేపింగ్ పార్ట్ కూడా ఇలా మొత్తం ప్లీట్స్ పెట్టేసుకొని ఉంచుకోండి. ఇక్కడ నేను చిన్న సైజ్ బిందె తీసుకున్నా. ఎందుకంటే పెద్ద సైజ్ బిందె అయితే డబుల్ స్టెప్స్‌కి సరిపోదు. అండ్ ఇలా చెంబుకి ఒక కర్ర కట్టుకోవాలి. ఆ కర్ర బ్యాక్ సైడ్‌కొచ్చేలా చూసుకోండి. శారీలో పెద్ద బోర్డర్ కిందకి అండ్ చిన్న బోర్డర్ పైకి వచ్చేలాగా ఇలా బిందెకి రౌండ్‌గా శారీని తీసుకురండి. ఇలా శారీ సైజ్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కింద కుచ్చు ఎంత పొడవు కావాలి అండ్ పై కుచ్చు ఎంత పొడవు కావాలి అనేది. శారీని ఇలా మొత్తం తీసుకున్నాక ఆ 2 సైడ్‌ని ఇలా మనం సెక్యూర్ చేసుకోవాలి సేఫ్టీ పిన్‌తో. ఇలా పిన్ పెట్టండి 2 కలిపి. అలా 2 సైడ్స్ పిన్ పెట్టాక మనం ఆ క్లిప్స్ అనేది తీసేయాలి. ఆ క్లిప్స్ తీసేసాక శారీ ప్లీట్స్‌ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. పైన ప్లీట్స్‌ని కూడా అండ్ కింద ప్లీట్స్‌ని కూడా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు ఇలా శారీ ప్లీట్స్ మొత్తం నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ పళ్ళు పార్ట్‌ని ఇప్పుడు నేను చూపించినట్టుగా బిందెకి రౌండ్‌గా చుట్టుకోండి. సో దట్ ఆ రిమైనింగ్ బిందె పార్ట్ అనేది కనిపియదు. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఆ పళ్ళు పార్ట్ వేసి దాన్ని ఇలా ట్విస్ట్ చేయండి. అప్పుడు పళ్ళు పార్ట్ నీట్‌గా కనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలానే ఫోల్డ్ చేయండి. అప్పుడే పళ్ళు పార్ట్ నీట్‌గా అనేది వస్తుంది. ఇలా శారీ ప్లీట్స్ మొత్తం అడ్జస్ట్ చేసుకొని పళ్ళు పెట్టుకున్నాక ఇప్పుడు మనం జ్యువెలరీ పెట్టుకుందాం.
ఇలా అమ్మవారిని సింపుల్గా ఈజీగా అలంకరించుకోవచ్చు. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.